హలో హాయ్ ఎవ్రీవన్ అండి. మారుతి సాహిత్య ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి. అంతా బాగున్నారా అండి? మేమంతా బాగున్నామండి. ఈరోజు మన మారుతి సాహిత్య ఛానల్లో ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించినటువంటి సెక్రటరీ నావెల్లో ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోయే ముందు నిన్నటిది ఒక్కసారి గిఫ్ట్కి తెచ్చుకుందామండి. అయితే నిన్న మొదటి రోజు కదా అండి జయంతికి. అయితే ఆఫీస్కి ఎంతో ఉత్సాహంగా జయంతికి ఎదురైన అనుభవాలు మనం నిన్న విన్నాం. మిస్సెస్ వర్మకి తర్వాత రేఖారాణికి వాళ్ళ మధ్యన ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు, తర్వాత ఈ సుమిత్రాదేవి వాళ్ళని గురించి చికాకు పడటం, వీళ్ళందరికీ నేను ఒక లీడర్గా ఉండడం అనేది నా దురదృష్టం అని భావించడం. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మాయి, ఇక్కడ విషయాలు ఈ నాలుగు గోడల మధ్య ఏవి జరిగినా కూడా బయటికి తెలియనియద్దు, అది గుర్తుపెట్టుకొని నడుచుకోవాలని జయంతికి సుమిత్రాదేవి చెప్పి వెళ్ళడం. ఇందులో నేను చేసిన తప్పేముంది అని అమ్మాయి అనుకోవడం, అలా ఆ విధంగా మొదటి రోజు గడిచిపోయింది కదండి. ఈరోజు ఏం జరగబోతుందో చూద్దామండి. జయంతి చలాకీతనం వ్యక్తిత్వం నిరూపించుకోవడానికి అన్నట్లు వారి ఫండ్కి నిధి పోగు చేయడం కూడా ఆ నెలలోనే వచ్చింది. తిండి తిప్పలు మాట మర్చిపోయి ఎండ వానని లక్ష్య పెట్టకుండా కమిటీ ఆదేశించిన ప్రకారం సుమిత్రాదేవి సలహాలు తూచా తప్పకుండా జయంతి ఇల్లు తిరిగి టికెట్లు అమ్మింది. కొత్త సెక్రటరీ పుణ్యమా అని ఈ మధ్య ఎప్పుడు అమ్ముడు పోనన్ని టికెట్లు అమ్ముడుపోయినాయి. అనుకున్న దానికి రెట్టింపు కంటే పైనే వసూలైంది. ఆ వసూలైన మొత్తాన్ని చాటంత మొహం చేసుకుని లెక్క పెట్టుకుంటూ భేష్ శభాష్ నాకు నచ్చావు, నీలాంటి వాళ్ళు నలుగురు నా చేతి కింద ఉంటే చాలు, వనితా విహార్ని ప్రపంచమంతా విస్తరింపచేయగలను అంది సుమిత్రాదేవి. ఆ కాస్త మాటకి జయంతి లేత హృదయం పురివిప్పిన నెమలిలా నాట్యం చేసింది. ఉదయం నుంచి భోజనం లేకపోయినా, సుమిత్రాదేవి గుక్కెడు కాఫీ నీళ్ళైనా పోయకపోయినా, కొన్ని రోజుల నుంచి ఇల్లు వాకిలి పట్టకుండా కాకిలా తిరుగుతున్నామని బామ్మ కోప్పడుతున్నా జయంతికి ఇవేం పట్టలేదు. మనసంతా సంతోషంతో ఉక్కిరి బిక్కిరిగా ఉంది. ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు చివరికి చెట్టు చేమ ఇల్లు రోడ్డు బస్సులు అన్నీ తన విజయాన్ని చూసి అభినందిస్తున్నట్టే అనిపించాయి. ఈరోజే ఏముంది, అసలైంది నాట్య ప్రదర్శన రోజు. ఆ రోజు కానీ జయంతి కష్టానికి ప్రతిఫలం దొరకదు. ఆ రోజు కానీ అందరికీ జయంతి ఫలానా అని తెలియదు. అంతవరకు ఇలా మామూలుగా ఉండిపోవలసిందే. అప్పుడు కానీ తన వ్యక్తిత్వం ఎవ్వరికీ తెలియదు. జయంతి మనసులోంచి నిట్టూర్పు వచ్చింది. అవకాశాలంటూ కలగాలి కానీ తనలాంటి వాళ్ళు పర్వతాలైనా ఎత్తేయగలరు అనుకుంది జయంతి. ఎంతో ఆనందంతో కోటి కాంతులు వెలిగిపోతున్న కళ్ళతో పీక్కుపోయిన మొహంతో నడుస్తున్నట్లు కాకుండా అరల మీద అతి తేలికగా కదిలిపోతున్నట్టు ఇంటికి వచ్చిన జయంతి తలుపు తట్టడంతోనే లోపల నుంచి వచ్చిన బామ్మగారు జయంతిని చూస్తూనే ధుమధుమలాడుతున్న మొహంతో, ఏం ఉద్యోగమే నా తల్లి, పొద్దున పక్క మీద నుంచి లేచిపోయిన దానివి ఇప్పుడా రావటం, తిండి లేదు తిప్పలు లేదు, భోజనం బొగ్గులు అక్కర్లేకుండా నువ్వు వెలిగిస్తున్న ఆ రాజకార్యం ఏమిటో చెప్పు, వింటాను అంది గుమ్మానికి అడ్డంగా నిలబడి. ముందు లోపలికి రాణిస్తావా లేదా అంటూ దీర్ఘం తీస్తూ పాట పాడుతున్నట్టుగా అతి సంతోషంగా అంది జయంతి. బామ్మ దారిచ్చింది. పొద్దునుంచి చూసి చూసి నా ప్రాణం విసిగింది అసలు. బామ్మ ప్లీజ్. జయంతి మధ్యలోనే ఆపేసి బామ్మగారి రెండు భుజాల మీద చేతులు వేసి కళ్ళలోకి చూస్తూ, మై డియర్ బామ్మగారు, ఈరోజు మనం చాలా సంతోషంగా ఉన్నాం, దయించి తమరేమీ అనవద్దు అంది. పైగా ఇదొకటి, మాట్లాడితే నోటికి తాళం వేస్తావు. ఆ ఎదురింటి అమ్మాయి చూడు ఎంత బాగా హాయిగా ఏ అలసట లేకుండా ఉద్యోగం చేస్తుందో అంది. ఎప్పుడు లేనిది లలలాలు లలలాలు అంటూ కూనిరాగం తీస్తూ పాటలు పాడుతూ నీళ్లు పోసుకుంటున్న మనమరాలి వైపు బామ్మగారు వింతగా చూసింది. జయంతి కూనిరాగం తీస్తూనే అన్నం తింది, అట్లాగే నిద్రపోయింది కూడా. భగవంతుడా, ఈడు వచ్చిన పిల్ల, ఈ ఉద్యోగం ఏమిటి, ఈ తిరగటం ఏమిటి, నన్ను కనికరించు భగవాన్,
పసిపిల్లల పక్కకు తిరిగి సగం బోర్లగా పడుకున్న జయంతి తల కింద దిండు సరిచేసి పక్కగా పడుకుంటూ దేవుడిని ప్రార్థించసాగింది బామ్మగారు. ఆవిడ ఈ 60 సంవత్సరాల్లో ప్రపంచంలో మంచి కంటే చెడే ఎక్కువగా చూసింది, న్యాయం కంటే అన్యాయమే ఎక్కువగా చూసింది. జయంతి వెర్రి బాగుల పిల్ల. సాధ్యమైనంత త్వరలో పెళ్ళయ్యేలా చూడమని ఆ రాత్రి మరీ మరీ ప్రార్థించసాగింది బామ్మగారు. జయంతి 1,00,000 కళ్ళతో ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూసినా ఆ రోజు రానే వచ్చింది. ఉదయం 9 గంటలకే. ఏదో ఇంత సహించక చెప్పానుగా, ఇష్టం ఉండి ఇష్టం లేక ఏదో ఇంత సహించక బామ్మ బలవంతం మీద భోంచేసిన జయంతి తనకు ఉన్న ఒకే ఒక మంచి చీర, లేత గులాబీ రంగు జార్జెట్ చీర, అదే రంగులో కొద్దిగా ముదురుగా ఉన్న గులాబీ రంగు క్రేప్ జాకెట్ వేసుకుని వనితా విహార్కి వచ్చేసింది. ఆ రోజు జయంతి చేయాల్సిన పనులు బోలెడన్ని ఉన్నాయి. 10 మంది పెట్టు తనే చేస్తుంది. అయిన దానికి కాని దానికి ప్రతి ఒక్కరూ జయంతి జయంతి అని పిలిచేవాళ్లే. అందరికీ ఆమె పేరు నాలుక చివర ఉండిపోయింది. ఒక్కళ్ళ మాట కూడా కాదనలేదు, ఎవరి మనసు నొప్పించలేదు. జయంతి ప్రపంచంలో విసుగు అనే మాట ఉందని ఆ క్షణంలో పూర్తిగా మర్చిపోయినట్టే కనిపించింది. గాలి కంటే వేగంగా, మెరుపు కంటే చురుగ్గా, అలల కంటే తేలికగా నడుస్తున్న జయంతి గిరగిర బంగారు తీగలా తిరుగుతూ ప్రతి వాళ్ళ చెయ్యి అందుకుని ఆ పనిలో సాయపడసాగింది. సాయంత్రం అయిపోయింది. వనితా విహార్ ముందు స్వాగతపూర్వకంగా అందంగా తీర్చిదిద్దిన వరుస ప్రకారం అమర్చిన రంగురంగుల దీపాలు వెలిగాయి. చూస్తుండగానే జనం గుంపులుగా రావడం మొదలుపెట్టారు. హాల్ అంతా నిండిపోయి కిటకిటలాడింది. అక్కడే నిలబడిన జయంతి సుమిత్రాదేవి ఆదేశించిన ప్రకారం నేర్పుగా తెప్పించి పెట్టిన కుర్చీలు వేయించి వచ్చిన వాళ్ళకి కూర్చునేందుకు స్థలం చూపించసాగింది. ఇంతర గందరగోళం మధ్య జయంతి ఒక విషయం గ్రహించలేకపోలేదు. బోలెడంత డబ్బు పెట్టి టికెట్లు కొన్న వాళ్ళు ఎవ్వరూ రాలేదు. ఒకవేళ వచ్చినా చాలా కొద్ది మంది ఉండి ఉంటారు. మర్యాద కోసం ఇచ్చిన పాసుల మీద మటుకు బ్రహ్మాండంగా ఒక్కొక్క పాసు మీద కనీసం 1 డజను మందికి తక్కువ లేకుండా వచ్చారు. అందుకే హాలు కిటకిటలాడింది అనిపించింది. మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర జయంతిని నిలబడమని చెప్పింది సుమిత్రాదేవి. పెద్ద వాళ్ళు చాలామంది వస్తారు, జాగ్రత్తగా స్వాగతం చెప్పి వాళ్ళకి కూర్చునేందుకు చోటు చూపించాలి. జయంతి అలాగే నిలబడిపోయింది. ఎవరో వచ్చారని కుర్చీలు తెప్పించి లోపల వేయిస్తున్న జయంతి ఇంతలో పక్క వాళ్ళు మంత్రి గారు అనటంతో వేయిస్తున్న కుర్చీలు వదిలేసి బయటకు పరిగెత్తుకుని వచ్చింది. జయంతి మనుషుల్ని తప్పించుకుని వచ్చే లోపల మంత్రి గారు స్టేజీ దగ్గరికి వెళ్ళిపోయారు. ఏదో పని మీద ఆయనతో వెళ్లకుండా వెనకే నిలబడిపోయిన సుమిత్రాదేవి గుమ్మం పక్కన ఊరికే నిలబడిపోయిన జయంతిని చూస్తూ విసుక్కుంటూ, అదేమిటి ఇప్పుడైనా అలా నిలబడేది? అక్కడ జనం నిలబడ్డారు, కుర్చీలు వేయించమని చెప్పలా అంది. హఠాత్తుగా లభించిన ఈ తిరస్కారంతో జయంతి మనసు చిక్కుమనటమే కాకుండా కళ్ళల్లో నీళ్లు కూడా తిరిగాయి పాపం. ఇంతలో అటువైపుగా వచ్చిన మిసెస్ కరుణాకరం, అరే అక్కడ వాళ్ళంతా నిలబడిపోయారే అంటూ పరుగెత్తుకెళ్ళి కుర్చీలు సర్దేసి కూర్చోపెట్టింది. ఒక్క కరుణాకరమే కాదు, మిగతా అందరూ అంతే. ఎవరిని చూసినా వనితా విహార్ భారమంతా వాళ్లే మోస్తున్నట్లుగా చురుగ్గా పనిచేస్తున్నారు. మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర వాలంటీర్గా నిలబడిపోవటం తప్ప ఇంకేం చెయ్యాలో తోచలేదు జయంతికి పాపం. అంతే కదండి, కొన్ని సందర్భాల్లో ఎంతో శ్రమ తీసుకున్న వాళ్ళు వాళ్ళ శ్రమ అనేది బయటికి రాదు. అప్పుడు టైం మీద ఏదో కొద్దిగా సేపు ఏదో శ్రమ తీసుకున్నట్టు పని చేస్తున్నట్టుగా నటించిన వాళ్ళే అబ్బా వీళ్ళు ఎంతో శ్రమ కూర్చి పనులు చేస్తున్నారు అని మంచి పేరు వాళ్ళు తెచ్చుకుంటారు. అసలు పని చేసిన వాళ్ళు ఎక్కడో మూలన ఉండిపోతారు. అదే పరిస్థితి మన జయంతికి వచ్చింది. మొదటి తరగతి ఎంట్రన్స్ దగ్గర వాలంటీర్గా నిలబడిపోవటం తప్ప ఇంకేం చేయాలో జయంతికి అర్థం కాలేదు. ప్రోగ్రాం మొదలయ్యే ముందు అరచేతి మందాన వెడల్పాటి జరీ అంచుగల పట్టుచీర కట్టుకుని ఒంటి నిండా రాళ్ల నగలతో ధగధగా మెరిసిపోతూ మంత్రిగారి భార్య ప్రెసిడెంట్ హోదా అంతా ఒలకబోస్తూ స్టేజి మీదకు నడిచి వెళ్ళి రిపోర్టు చదివింది. ఆయాసపడుతూ
తడబడుతూ మధ్య మధ్య ఆగి చెమట తుడుచుకుంటూ 1,00,000 తప్పులతో ఆ ఇంగ్లీష్లో ఆ రిపోర్టు చదవకపోతే హాయిగా తెలుగులో చదవకూడదు అనిపించింది. అదే తనే అయితేనా? అయినా ఇదేమిటి, ఇలా ఒక్కసారిగా తనని మర్చిపోయారేంటి వీళ్ళంతా? ఇంత కష్టపడి టికెట్లు చేసి ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యాడు, అందుకు కీలక పాత్ర వహించిన తననే మర్చిపోయారేంటి అని ఆలోచించసాగింది జయంతి. అధ్యక్షత వహించిన మంత్రి గారు మాట్లాడుతూ మధ్య స్టేజీకి ఓ పక్కన నిలబడిన భార్య వైపు సగర్వంగా చూసుకుంటూ వనితా విహార్ చేస్తున్న నిస్వార్థ సేవని వేణోళ్ల కొనియాడుతూ, కనీసం కొన్ని సంస్థలైనా ఇలా పనిచేస్తే దేశం చాలా బాగుపడుతుందని, ఆడవాళ్లు ఈ అత్యవసర పరిస్థితుల్లో ముందడుగు వేసి దేశ రక్షణ బాధ్యతను తాము కూడా పంచుకుంటే పురుషులకి తేలికవుతుందని చెప్పారు. దాదాపు గంట సేపు సుదీర్ఘంగా ఇచ్చిన ఆయన ఉపన్యాసంలో పేరున వనితా విహార్ కోసం కష్టపడుతున్న వాళ్ళని గురించి పొగిడారు. కానీ అంత దీర్ఘంగా ఉన్న ఆ ఉపన్యాసంలో జయంతి పేరు ఆమె కూడా వినిపించలేదు. చిట్ట చివర ఇంకా చాలామంది ఇందులో పనిచేశారు అంటూ ఒక లిస్టు చదివారు. ఆ లిస్టులో ఎక్కడో 10 మందిలో జయంతి తన పేరు వినిపించిందో లేదో కూడా జయంతికి అర్థం అవ్వలేదు. నిలబడి కాళ్ళు పీక్కుపోయిన జయంతి హఠాత్తుగా బాగా నీరసం అనిపించడంతో స్పేరుతో పెట్టి ఉన్న కుర్చీలో తనే వెళ్ళి ఒక కుర్చీ తెచ్చుకొని మొదటి తరగతి ఎంట్రన్స్ గుమ్మానికి కొంచెం పక్కనే వేసుకొని కూర్చుండిపోయింది. నాట్యం మొదలైంది. ముందు వరుసలో సోఫాలో కూర్చున్న మంత్రి గారికి కుడివైపు రేఖారాణి, ఎడంవైపు మిసెస్ వర్మ కూర్చొని ఉన్నారు. నాట్యం మొదలవగానే ఆలోచనలన్నీ మర్చిపోయి అదే చూడటంలో నిమగ్నురాలైపోయింది జయంతి. చాలాసేపు అయిన తర్వాత తన వెనక ఎవరో నిలబడ్డట్టు తోచడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది. పొడుగ్గా తెల్లగా బాగా నిలువెత్తు మనిషి, నిగనిగలాడుతున్న నల్లటి జుట్టుతో తెల్లటి బట్టలతో ఉన్న అతను చేతులు కట్టుకొని అదో రకమైన టీవీతో నిలబడి తదేకంగా డ్యాన్స్ చూస్తున్నాడు. కూర్చున్న జయంతి గిరుక్కున వెనక్కి తిరగటంతో డ్యాన్స్ చూస్తున్న అతను కూడా కళ్ళు తిప్పి జయంతి వైపు చూశాడు. జయంతి చప్పున లేచి నిలబడి లోపలికి వెళ్ళండి అంది. అతనెవరో ఫలానా అని తెలియకపోయినా గౌరవ మర్యాదలు ఇవ్వవలసిన మనిషిగా కనిపించాడు. జయంతికి బాగా దగ్గరగా నిలబడి ఉన్న అతను జయంతి మాటలకు ఏమాత్రం కదలకుండా పర్వాలేదు, మీరు కూర్చోండి, డాన్సు అయిపోవచ్చింది అన్నాడు. రెప్ప వాల్చకుండా క్షణంలో సగం సేపు తన వైపు చూసిన అతని చూపుల్లో ఆశ్చర్యం లాంటిది కనిపించింది. జయంతి కూర్చుండిపోయింది. మళ్ళీ ఇద్దరు డ్యాన్స్ చూడటంలో నిమగ్నమైపోయారు. ప్రోగ్రాం దాదాపు అయిపోతుండగా ఇంతలో హఠాత్తుగా ఎక్కడి నుంచో ఊడిపడిన సుమిత్రాదేవి గబగబా వస్తూ, అరే మీరిక్కడున్నారా, లోపలికి వెళ్ళలేదే, మీకు మంత్రిగారి పక్కన ఖాళీ ఉంచిన సోఫా అలాగే ఉండిపోయింది. అరే జయంతి, వారు నిలబడి ఉంటే నువ్వు కూర్చున్నావా అంది గట్టిగా మందలిస్తూ. సంగతేమిటో తెలియని జయంతి లేచి నిటారుగా నిలబడి ఇద్దరి వైపు చూడసాగింది. నిజమే కదండి, అతనెవరు, కొత్తగా వచ్చిన అమ్మాయికి ఎలా తెలుస్తుంది? నో, నేను లోపలికి వెళ్ళను, అసలు నేను వచ్చింది కూడా ఇప్పుడే అన్నాడు అతను చేతులు ప్యాంట్ జేబుల్లో పెట్టుకుంటూ. అలాగా, అమ్మాయి మా సెక్రటరీ, కొత్త, పాపం తెలియదు, జయంతిని పరిచయం చేస్తూ అంది సుమిత్రాదేవి. జయంతి 2 చేతులు జోడించి నమస్కారం పెట్టింది. అతను చేయలేదు. చేతులు ఇంకా అలాగే ప్యాంటు జేబుల్లో పెట్టుకుని కళ్ళతోనే విష్ చేసి, అవును, ఎవరినో అపాయింట్ చేశారని విన్నాను, పేరు అన్నాడు జయంతి కళ్ళలోకి సూటిగా చూస్తూ. మళ్ళీ ఆ చూపుల్లో అదే భావం. జయంతితో పాటు సుమిత్రాదేవి కూడా చెప్పింది. అతను ఎవరో పరిచయం చేస్తుందేమో అనుకుంది జయంతి. అదేం అవసరం లేనట్టుగా సుమిత్రాదేవి వెళ్ళిపోయింది. జనం గుంపులుగా యువతలకి వచ్చేస్తున్నారు. వాళ్ళకి దారి ఇస్తూ గుమ్మం పక్కగా నిలబడిపోయిన జయంతి దూరంగా వెళ్ళిపోతున్న సుమిత్రాదేవి వైపు, అతని వైపు చూడసాగింది. అతను నిలబడ్డప్పుడే కాదు, నడుస్తుంటే కూడా వెనక నుంచి చూసిన మనిషి మంచి హుందాగా నిండుగా ఉన్నాడు. బయటకు వచ్చేసిన మంత్రి గారు వెళ్ళి కారులో కూర్చున్నారు. కారు చుట్టూ
చుట్టూ చాలామంది మూగారు. వాళ్ళందరిలో పొడుగ్గా ఉండటం వల్లనేమో అతను స్పష్టంగా కనిపిస్తున్నాడు. అందరూ ఆడంబరంగా వీడ్కోలు ఇచ్చారు. మంత్రి గారి కారు కదిలి వెళ్ళిపోయింది. జయంతిలో నుంచి ఎంత బలవంతాన ఆపుకోవాలన్నా ఆగని నిట్టూర్పు ఒకటి బయటకు వచ్చింది. మంత్రి గారు రాను వచ్చారు, వెళ్ళను వెళ్ళారు. తన పరిచయం చేయబడనే లేదు. చూస్తుండగానే జనం పలచపడిపోయారు. హాలు ఖాళీ అయిపోయింది. హఠాత్తుగా అందరికీ మళ్ళీ జయంతి గుర్తొచ్చింది. పని ఉంది కదండి, పనులు ఉన్నప్పుడే కొంతమంది గుర్తొస్తారు. మళ్ళీ ఆ నలుగురు వచ్చి మంచిగా అట్టహాసంగా జరుగుతున్నప్పుడు, పనులు లేనప్పుడు కొంతమంది పని అయిపోయిన తర్వాత గుర్తుంచుకోవాల్సిన వాళ్ళను గుర్తుంచుకోరు. అదే పరిస్థితి జయంతి. అంత హాలు ఖాళీ అయిపోయిన తర్వాత జయంతి గుర్తుకు వచ్చింది. ఒక్కసారి అంతా జయంతి జయంతి అని పిలవడం మొదలుపెట్టారు. వినిపించిన జయంతి నిలబడ్డ చోటు నుంచి ఒక్కడుగు కూడా ప్రక్కకు వేయనే లేదు. ఇదండి జయంతికి మొట్టమొదటిసారి తను ఎంతో కష్టపడి ఇంటింటికి తిరిగి కావలసిన డబ్బు సమకూర్చి కార్యక్రమము ఎంతో జయప్రదంగా సాగాలని కష్టపడినటువంటి జయంతికి దక్కిన సన్మానం, మొట్టమొదటి సన్మానం అన్నమాట. వాళ్ళు తెలిసో తెలియకో అందించినటువంటి ఘన సన్మానం. ఇది కొందరికే అట్లాంటి పరిస్థితి ఉంటుంది, అందరికి అట్లేం ఉండదు. కాబట్టి ఈ అమ్మాయి చాలా బాధపడుకుంటూ మొదటిసారి ఎంత ఉత్సాహంగా వెళ్ళి అందరికీ సహాయ సహకారాలు అందించిందో, ప్రోగ్రాం అంతా అయిపోయిన తర్వాత కూడా వాళ్ళంతే ఇదిగా అవసరానికి పిలుస్తుంటే అమ్మాయికి ఒక్కడుగు కూడా ముందరికి అడుగు వేయాలని అనిపించలేదు. ఈ ఎపిసోడ్ ఈరోజు ఇక్కడి వరకు జరిగిందండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనందరం ఆనందంగా, ఆరోగ్యంగా, సుఖంగా, సంతోషంగా వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు, ఆదరాభిమానాలు, ప్రేమ మన మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుంటామండి. ఉంటానండి, మీ మారుతి సాహితీ ఛానల్.